నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం తీవ్ర స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. మరోవైపు ఖచ్చితంగా కేసీఆర్ను క్రిమినల్ ప్రాసిక్యూట్ చేయాలి. ఎవరైతే మాజీ మంత్రులు అట్లాగే గతంలో ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా క్రిమినల్ ప్రాసిక్యూట్ చేయాలంటూ కూడా జస్టిస్ పిసి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. క్యాబినెట్ తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం జరిగింది, ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, మొత్తం ఆ వాస్తవాలన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు ఉంచింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు ఇచ్చినటువంటి చంద్రఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ యొక్క సారాంశం పూర్తి స్థాయిలో మనకు రిపోర్ట్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఆ రిపోర్ట్ ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రజెంటేషన్ ఆఫ్ ఆన్ రిపోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్ కమిషన్ ఆన్ ఎంక్వైరీ ఆఫ్ ద బ్యారేజెస్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజ్లు ఏవైతే కుంగిపోయినాయో కూలిపోయినాయో వాటికి సంబంధించినటువంటి మనకు రిపోర్ట్. ఇది 26 ఆగస్టు 2016లో కంక్లూడింగ్ అగ్రిమెంట్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్. అంటే ఇది క్రొనలాజికల్ ఆర్డర్లో ఈవెంట్స్ ఎన్ని, మేడిగడ్డకు సంబంధించినటువంటి డిజాస్టర్ ఏ విధంగా జరిగింది ఏంటనే అంశం మీద కొంత బ్రీఫ్ రిపోర్ట్ ఇచ్చారు క్రొనలాజికల్ ఆర్డర్లో. 21 జూన్లో ఇనాగ్రేషన్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్, 21 అక్టోబర్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్, పిల్లర్ నెంబర్ 20 ఇన్ బ్లాక్ 7 ఆఫ్ ద బ్యారేజ్ వాజ్ సంక్. అంటే 21 అక్టోబర్ రోజు పిల్లర్ నెంబర్ 20 కుంగిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే 25 అక్టోబర్ రోజు 2023లో ఎన్డీఎస్ఏ టీమ్ అండ్ ఈఎన్సీ examined the status of sinking pillar and carried out an appraisal meeting and executive agency L&T. అంటే ఎవరైతే ఈ కాళేశ్వరం నిర్మాణం మేడిగడ్డ అదైతే చేపట్టారో ఆ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ L&Tతో అట్లాగే ఎన్డీఎస్సీ ఈఎన్సీ రెండు టీమ్స్ కూడా ఆ పిల్లర్ సింక్ అయినటువంటి అక్కడ వెళ్ళి స్టేటస్ చూసి మీటింగ్ నిర్వహించి అట్లాగే ఆ L&T సంస్థతో కూడా మీటింగ్లో వాళ్ళు తీసుకొని దాని మీద సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి. అట్లాగే 1 నవంబర్ ద ఎన్డీఎస్సీ హాస్ కమ్యూనికేటెడ్ ద రీజన్స్ ఫర్ ద సింకింగ్ ఆఫ్ ద పియర్స్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్. 2023 అక్టోబర్ 1న ఎన్డీఎస్ఏ ఏ కారణం చేత సింక్ అయింది అనే అంశం మీద ఎన్నికలకు ముందే ఎన్డీఎస్ఏ మనకి రీజన్స్ మెన్షన్ చేస్తే రిపోర్ట్ వచ్చింది. సో అంటే బ్రీఫ్ రిపోర్ట్ ఇచ్చింది. సో అట్లాగే 30 నవంబర్ 2023 తెలంగాణ అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. 13 ఫిబ్రవరి 2024లో ద గవర్నమెంట్ హ్యాస్ రిక్వెస్టెడ్ ద చైర్మన్ ఎన్డీఎస్ఏ టు అరేంజ్ ఫర్ ఏ థరో ఇన్స్పెక్షన్ అండ్ స్టడీ ఆఫ్ ద డిజైన్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద 3 బ్యారేజెస్. సో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఎన్డీఎస్ఏని కోరింది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి స్టడీ చేసి ఇన్స్పెక్ట్ చేసి ఆ 3 బ్యారేజీలు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏంటనే అంశాల మీద పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా స్టడీ చేయాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో వాళ్ళు ఆ ప్రక్రియను కొంత స్టార్ట్ చేశారు. వాళ్ళు మార్చ్ 2, 2024లో ఎన్డీఎస్సీ కాన్స్టిట్యూటెడ్ కమిటీ ఫర్ ఇన్స్పెక్షన్ అండ్ స్టడీ ఆఫ్ ద డిజైన్ అండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ 3 బ్యారేజెస్. అంటే వాళ్ళు 2వ తారీఖు మార్చ్ 2024న ఎన్డీఎస్సీ ఒక కమిటీని ఫామ్ చేసి డిజైన్స్లో లోపాలు ఉన్నాయా లేకుంటే నిర్మాణంలో లోపాలు ఉన్నాయా అనే అంశాల మీద 3 బ్యారేజీలకు సంబంధించి వ్యవహారాన్ని ఎన్డీఎస్సీ ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. అట్లాగే 7, 2024 మార్చు అట్లాగే 8 మార్చ్ కమిటీ విజిటెడ్ ఆల్ 3 బ్యారేజెస్. ఈ 2 రోజుల్లో కమిటీ మొత్తం పూర్తి స్థాయిలో మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ మొత్తం 3 బ్యారేజీలు వాళ్ళు పరిశీలించి తనిఖీలు చేశారు. 14 మార్చ్ రోజు గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ జస్టిస్ శ్రీ పినాకి చంద్రఘోష్, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, టు కండక్ట్ judicial inquiry on certain allegations of irregularities and embezzlement of public funds. 14వ తారీఖు అంటే 2024 మార్చ్ 14న సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ అయినటువంటి జస్టిస్ శ్రీ పినాకి చంద్రఘోష్ గారి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ మొత్తం కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పినటువంటి పరిస్థితి, కమిటీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో కమిషన్ సబ్మిటెడ్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్ ఎప్పుడు 31 జూలై 2025లో కమిషన్ రిపోర్ట్ చేసింది. అంటే దాదాపుగా 13-14 నెలల తర్వాత 16 నెలల తర్వాత కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. సో ఇప్పుడు ఈ రిపోర్ట్లో సారాంశం ఏంటంటే కమిషన్ అపాయింట్మెంట్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అండ్ స్కోప్, ప్రాజెక్ట్ ప్లానింగ్, డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఇష్యూస్, కాంట్రాక్ట్ అవార్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇష్యూస్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ డెఫిషియన్సీస్, క్వాలిటీ కంట్రోల్ అండ్ మానిటరింగ్ ఇష్యూస్, రెస్పాన్సిబిలిటీ అండ్ ల్యాప్సెస్ ఐడెంటిఫైడ్, కీ ఫైండింగ్స్ అండ్ కంక్లూజన్స్. సో కమిషన్ అపాయింట్ చేసినటువంటి నేపథ్యంలో అపాయింటెడ్ బై తెలంగాణ గవర్నమెంట్ వైడ్ జీవోఎంఎస్ నెంబర్ 6 డేటెడ్ 14/3/2024 జస్టిస్ పినాకి చంద్రఘోష్, ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ లోక్పాల్ చైర్మన్, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ఆధారితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ అలిగేషన్స్ ఏం అలిగేషన్స్తో ఈ కమిటీని ఫామ్ చేశారంటే ఇర్రెగ్యులారిటీస్, ఎంబ్లేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, కరప్ట్ ప్రాక్టీసెస్. అంటే మొత్తం కాళేశ్వరం నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు, అట్లాగే పబ్లిక్ ఫండ్స్ మిస్యూజ్ జరగడం, అట్లాగే భారీగా కరప్షన్ జరిగింది ఈ వ్యవహారంలోనే అంశాల మీద 3 అలిగేషన్స్ బేస్ చేసుకొని
జ్యుడిషియల్ ఎంక్వైరీ కాల్ ఫర్ చేసింది. అట్లాగే ఏ బ్యారేజీలని ఎంక్వైరీ చేయాలంటే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, ఈ మూడే సింక్ అయ్యి మొత్తం అంతా గందరగోళం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ మూడింటి మీద ఎంక్వైరీ జరిగింది. సో టర్మ్స్ ఆఫ్ ఎంక్వైరీ ఏముంది? టు ఎంక్వైరీ ఇంటూ ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లానే ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్. అంటే ఈ నిర్మాణంలో యొక్క లోపాలు, ఇర్రెగ్యులారిటీస్, నెగ్లిజెన్స్, అట్లాగే ప్లానింగ్ డిజైనింగ్లో లోపాలు, కన్స్ట్రక్షన్లో లోపాలు, వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. ఇన్ ద మేనర్ ఆఫ్ ద అవార్డ్ ఆఫ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు డీవియేషన్స్ ఇన్ ద కాంట్రాక్ట్ అండ్ ఫాలోయింగ్ ద స్ట్రిక్ట్ ఫినాన్షియల్ డిసిప్లిన్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ అండ్ సచ్ కాంట్రాక్ట్. మనం వీటికంటే కూడా ఇంకొంచెం డెప్త్గా వెళ్తే బెస్ట్. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏమైంది? రికార్డ్స్ కలెక్షన్ చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు, కాగ్ రిపోర్టు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్టు, ఐఎన్కాడ్ ఎక్స్పర్టైజ్ కమిటీ రిపోర్ట్స్, క్యాబినెట్ రిజల్యూషన్, అదర్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ బై ద గవర్నమెంట్. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రికార్డ్స్ కలెక్ట్ చేసింది. అట్లాగే సైట్ విజిట్స్, ఎప్పుడు సైట్ విజిట్ చేశారు? 7/5/2024 రోజు మేడిగడ్డ విజిట్ చేశారు. 7/6/2024లో అన్నారం విజిట్ చేశారు. 8/6/2024 సుందిల్లా బ్యారేజ్ వాళ్ళు విజిట్ చేశారు. అట్లాగే మీటింగ్స్, డిస్కషన్స్ ఏం జరిగినాయి అంటే ఎక్స్పర్టైజ్ కమిటీ మెంబర్స్, ఇంజనీర్సు, ఏజెన్సీసు, ఎఫ్కాన్స్, విజేత, పిఎస్, జేవి, అట్లాగే నవయుగ ఇంజనీరింగ్, జేఎండబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్, ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎన్టీ సంబంధించినటువంటి వాళ్ళ సంస్థ, వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్స్ జరిగినాయి, డిస్కషన్స్ జరిగినాయి. అట్లాగే మినిస్టర్స్, ఫార్మర్ సీఎం కేసీఆర్, ఇరిగేషన్ అండ్ ఫినాన్స్ మినిస్టర్స్, ఫార్మర్ అడ్వైజర్, గతంలో అడ్వైజర్గా పనిచేసినటువంటి వెదిరే శ్రీరామ్, అట్లాగే సిడిఓ, టీజీఈఆర్ఎల్, క్యూసీ అండ్ రిలేటెడ్ ఇంజనీర్స్, అంటే మొత్తం ఇరిగేషన్ శాఖ అధికారులని, మాజీ మంత్రులను, మాజీ సీఎం, వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. ద కమిషన్ హాస్ కండక్టెడ్ ఇట్స్ ఎంక్వైరీ అండ్ సబ్మిటెడ్ ఇట్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆన్ 31st July 2025 టు ద గవర్నమెంట్. జియో వైడ్ నెంబర్ 78 క్యాబినెట్ A/2025 డేటెడ్ 1/8/2025 కాన్స్టిట్యూటెడ్ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ కంప్రైజింగ్. వీళ్ళు మళ్ళీ ముగ్గురు సంబంధించినటువంటి ఒక 3-man కమిటీని వేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇరిగేషన్ క్యాట్ డిపార్ట్మెంట్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ పిఓ పొలిటికల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెక్రటరీ టు గవర్నమెంట్ లా డిపార్ట్మెంట్, ఈ ముగ్గురు వేసి క్షుణ్ణంగా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఫైండింగ్స్ ఏమి ఇచ్చారంటే చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు ఉన్న సమయంలో హెల్డ్ డైరెక్ట్లీ అండ్ ఆల్సో vicariously accountable for the irregularities and the illegalities in planning, construction, completion, operation and maintenance of 3 barrages. His involvement and directions minutely is the cause and result of irregularities and the cause of distress to the 3 barrages. అంటే ఈ 3 బ్యారేజీలకు సంబంధించి మొత్తం వ్యవహారం అంతా కేసీఆర్ కనుసన్నలోనే జరిగింది. ఆయనే అకౌంటబుల్. ఇర్రెగ్యులారిటీస్ కానీ మొత్తం ప్లానింగ్లో, కన్స్ట్రక్షన్లో, మొత్తం కంప్లీషన్లో, అన్ని వ్యవహారాల్లో, ఆపరేషన్ మెయింటెనెన్స్ ఆఫ్ 3 బ్యారేజెస్లో కూడా మాజీ సీఎం కేసీఆరే కారకులు అన్నట్టుగా చెప్పేశారు. అట్లాగే ఇట్ కెన్ బి కేటగారికలీ హెల్డ్ దట్ దెర్ ఈస్ ర్యాంక్ ఇన్ ఇర్రెగ్యులారిటీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ conceptualization of Kaleshwaram project till the issuance of administrative approvals on 1/3/2016 for construction of 3 barrages. This is not the decision of the government but of individuals. Atlage then the chief minister is predetermined and bent upon the construct barrage at Medigadda at his free choice and authorities associated with the decision making ఫెలిసియేటెడ్ దేవ్. అంటే మేడిగడ్డ ఏదైతే అక్కడ ప్లేస్ మార్పు ఉందో అది కూడా కేసీఆర్ నిర్ణయం మేరకే జరిగింది అనేది కూడా క్లియర్గా చెప్పేశారు. తర్వాత ద రీజన్ దట్ దెర్ ఈస్ నాట్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అట్ తుమ్మిడిహట్టి, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఈస్ షిఫ్టెడ్ ఫ్రమ్ తుమ్మిడిహట్టి టు మేడిగడ్డ డస్ నాట్ అపియర్ టు బి సిన్సియర్ అండ్ హానెస్ట్. అంటే అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి తుమ్మిడిహట్టిలో దాన్ని ఇప్పుడు మేడిగడ్డలో నిర్మించారు. అది కూడా ఆ రీజన్ ఏదైతే వీళ్ళు చెప్పారో అక్కడ అది ఖచ్చితంగా సిన్సియర్గా, హానెస్ట్గా అనిపించలేదు అనే ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. లెటర్ ఫ్రమ్ మిస్సెస్ ఉమాభారతి to then MOWR dated 13/3/2025, 13/3/2015 has stated that hydrology of the PCSS project was cleared on 24/10/2014. However, project authorities via their letter dated 24/11/2024 have submitted the modified hydrological series of approval. Minister for Irrigation made an endorsement on the said letter 23/2015. When the CWC cleared hydrology of Dr. BRA PCSS project as back on 24/10/2014, the reason for the project authorities to submit modified hydrological series for approval of the CWC is not forthcoming. అట్లాగే the alleged non-availability of water at Tummidihatti is not the correct and genuine reason. The letter dated 4/3/2015 CWC letter on Tummidihatti is also to be considered vice as vis to the letter dated 28/2/2017 CWC letter on Kaleshwaram. The observations of the CWC on hydrology of both the projects are similar. If basing upon the observations of the CWC in this letter dated 4/3/2015, the barrage at Tummidihatti could not be taken up. The same reasons holds good for construction of barrage at Medigadda also. The decision of construction of barrage at Medigadda and also at Annaram and Sundilla is solely of the
ఆఫ్ దెన్ చీఫ్ మినిస్టర్. సో ఈ 3 బ్యారేజ్ల నిర్మాణం యొక్క పూర్తి బాధ్యత గత చీఫ్ మినిస్టర్దే, ఏ అధికారుల నిర్లక్ష్యం కాదు, వాళ్ళ తప్పితం కాదు, వాళ్ళ డెసిషన్ కాదు అని క్లియర్గా చెప్పేశారు. ఆన్ రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్, ద ఎక్స్పర్ట్ కమిటీ has extensively studied the merits and demerits of the barrage being constructed at Tumidihetti and at Medigadda and concluded that the construction of barrage at Medigadda is not advisable and also not economical. On the other hand, the expert committee recommended to construct barrage at Vemanapalli on Pranahita river instead of Medigadda. అంటే ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా వేమనపల్లి దగ్గర కట్టాలి ప్రాణహిత రివర్ మీద. ఇక్కడ స్పష్టంగా వాళ్ళు కూడా కంక్లూడ్ చేశారు, ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ ఈజ్ నాట్ అడ్వైజబుల్ అనేది సూచనాప్రాయంగా వాళ్ళు రిజెక్ట్ చేశారు అక్కడ కట్టడానికి. ఇట్ ఈస్ అబ్యుడెంట్లీ క్లియర్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ కన్సిడర్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఎక్స్పర్టైజ్ కమిటీ కన్స్టిట్యూటెడ్ అండర్ జియో నెంబర్ 28 డేటెడ్ 21/1/2015. అంటే ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని గవర్నమెంట్ పట్టించుకోవాలి. ద ఒమిషన్ ఈజ్ టు కన్సిడర్ దట్ ద రిపోర్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ కెనాట్ బి inadvertent or accidental. Also for the reason of the PowerPoint presentation made by then the CM 31/3/2016 at the Assembly, he stated that government has engaged the services of retired CES who are experts in irrigation. అసెంబ్లీ సాక్షిగా గత సీఎం చెప్పాడు ఇంజనీర్లందరినీ కూడా పరిగణలో తీసుకుంటున్నామని, కానీ ఆ దిశగా ఎక్కడ కనిపించలే. అట్లాగే హరీష్ రావు హ్యాస్ నాట్ denied in his evidence the submission of report by the expert committee at 7/4/2015 to the government. He has also not stated whether the government has considered the said report or not. Therefore, the government and K. Chandrasekhar Rao as the then CM and Sri Harish Rao as the Minister for Irrigation intentionally have not considered the report of the expert committee. అంటే వీళ్ళు వాంటెడ్లీ గానే అధికారుల యొక్క రిపోర్ట్స్ నెగ్లెక్ట్ చేశారు, వాళ్ళు పరిగణలో తీసుకోలేదు అనేది. There is no Pranahita Chevela. I am making this clear. We should see the availability of water. I have clearly projected that there is availability of water at Medigadda. There is 500 TMC of water more compared to Tumidihetti. It should be held that Sri K. Joshi, Sri Murlidhar and Hariram suppressed the report of the expert committee with malicious intents to enable the then Minister for Irrigation and then the Chief Minister to go ahead with their intention to construction barrage at Medigadda. అంటే గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఎస్కే జోషి, మురళీధర్, హరిరామ్ ఈ ముగ్గురు కూడా నొక్కి పెట్టారు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ని. వీళ్ళు ఇంటెన్సిఫై అంటే మ్యాలిషియస్ అంటే వాంటెడ్గా కావాల్సిగానే ఆ రిపోర్ట్ని దాచిపెట్టి మినిస్టర్కి, చీఫ్ మినిస్టర్కి చెప్పకుండా మేడిగడ్డలో నిర్మాణం చేసే దిశగా వాళ్ళు కదలికలు చేశారు. Thus, by suppressing this report, they felicitated to construct barrage at Medigadda and they indulged in this malicious act at the cost of huge public money and putting the economy of state at stake. అంటే భారీ ఎత్తున పబ్లిక్ ఫండ్స్ మేడిగడ్డ కట్టడానికి ఉపయోగించి ఇక్కడ ప్రజలు స్టేక్ హోల్డర్స్గా చేసి ఎకానమీని పూర్తిగా ముంచేశారు. అట్లాగే ద కమిషన్ హ్యాస్ నోటెడ్ ఆన్ సప్రెషన్ ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ దట్ ద యాక్షన్ టు బి టేకన్ షెల్ బి సర్వ్ ఫర్ ద రీజన్ దట్ had this report not be suppressed, construction of barrage at Medigadda could not have been taken up. సో ఇట్లా వాళ్ళు క్లియర్గా మొత్తం అంతా మెన్షన్ చేశారు. అట్లాగే వీళ్ళు ఫైనల్ ఫైండింగ్స్ చూద్దాం. లాస్ట్లో ఇదంతా టెక్నికల్ డీటెయిల్స్ కాబట్టి ఫైనల్ ఇది మొత్తం దాదాపుగా సుదీర్ఘంగా 60 పేజీల రిపోర్ట్. ఇందులో కంక్లూజన్ ఆన్ టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ కంక్లూజన్ చూస్తే, టు ఎంక్వైరీ ఇన్ ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లోనే ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్ల బ్యారేజెస్ సోల్ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఇది ప్యూర్లీగా చీఫ్ మినిస్టర్ సొంత డెసిషన్ తోటి కట్టింది. ద డెసిషన్ టు కన్స్ట్రక్ట్ ద బ్యారేజెస్ అట్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్ల వాజ్ ద సోల్ అండ్ ఇండివిజువల్ డెసిషన్ ఆఫ్ ద మినిస్టర్ ఇరిగేషన్ అండ్ చీఫ్ మినిస్టర్. దెర్ వాజ్ నో ఫార్మల్ డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ దిస్ రిగార్డ్. అంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా అప్పట్లో మంత్రిగా హరీష్ రావు అట్లాగే సీఎం కేసీఆర్ వీళ్ళిద్దరూ పూర్తిగా వీళ్ళు సొంతంగానే ఇండివిజువల్గా డెసిషన్ తీసుకొని వెళ్ళారు, ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టుగా క్లియర్గా చెప్పేశారు. అట్లాగే సప్రెషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రిపోర్ట్స్, ఇందాక మనం అనుకున్నట్టుగా అండ్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ వేసినప్పటికీ కూడా ఇంటెన్షనలీ కెప్ట్ అండర్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి ఇంటెన్షనల్గానే డీవియేట్ చేసి మేడిగడ్డలో నిర్మాణం అయ్యేలాగా చేశారు. అక్కడ మేడిగడ్డలో అసలు కట్టాల్సినటువంటి పరిస్థితి లేదు, కానీ కట్టారు, అందుకే కూలిపోయింది. మిస్లీడింగ్ జస్టిఫికేషన్ ఫర్ సైట్ షిఫ్ట్ అంటే ద క్లెయిమ్ of no availability of water at Tumidihetti as the reason for shifting the barrage location to Medigadda does not appear to be sincere and honest. అంటే ఎక్కడైతే తుమ్మిడిహెట్టిలో కట్టాల్సినటువంటి పరిస్థితిలో అక్కడ ఒక తప్పు కారణం చేత మిస్లీడ్ చేసి నీటి లభ్యత లేదని తప్పు కారణం చెప్పి మేడిగడ్డలో కట్టి అందులో ఆ రీజన్లో కూడా సిన్సియారిటీ, ఆనెస్టీ ఎక్కడా కనిపించలేదు. ల్యాక్ ఆఫ్ క్యాబినెట్ అప్రూవల్, ఇనిషియల్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద 3 barrages were not placed before the approved by the cabinet, violating the government business rules. అంటే ప్రభుత్వం అంటే క్యాబినెట్లో కూడా అప్రూవల్ కాలే 3 బ్యారేజీల నిర్మాణానికి, అక్కడ కూడా గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ని వైలేట్ చేశారు అంటూ కూడా స్పష్టంగా చెప్తున్నారు. అట్లాగే అబ్సెన్స్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ డిపిఆర్ అండ్ ప్యారలల్ వర్క్, అంటే
డిపిఆర్ కానీ లేకుంటే ప్యారల్ అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి అప్రూవల్స్ కూడా ఏమీ లేకుండానే చేసేసారు అనేది స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఏంటి, వర్క్స్ వర్ అవార్డెడ్ అండ్ కమెన్స్డ్ ఈవెన్ బిఫోర్ ద డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బై WAPCOS was finalized or vetted by the Central Water Commission. The CWC noted that the project's cost estimate was being examined as late as May 2018, long after administrative approvals were granted in March 2016. అంటే ఈ డిపిఆర్ WAPCOS ఇచ్చినటువంటి రిపోర్ట్ అంతా కూడా ఎగ్జామిన్ చేసి లేట్గానే మే 2018లో అప్రూవల్ ఇస్తే వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ వచ్చింది మార్చ్ 2016లో. అంటే డిపిఆర్ కంటే ముందుగానే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ వచ్చేసి ఇక్కడ కూడా నిబంధనలు తుంగలో తొక్కారు. అట్లాగే WAPCOS సబ్మిటెడ్ ఇట్స్ ఫైనల్ డిపిఆర్ 27/3/2016, బట్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఆర్ గ్రాంటెడ్ ఆన్ 1/3/2016. అంటే డిపిఆర్ ప్రజెంట్ చేసింది WAPCOSకి, WAPCOS ఇచ్చింది 27 మార్చి 2016లో ఇస్తే వీళ్ళకి డిపిఆర్ కంటే ముందే అప్రూవల్స్ వచ్చేసినాయి. 1/3/2016లోనే అప్రూవల్స్ వచ్చేసినాయి. Then the Chief Minister letter to Prime Minister on 11/2/2016 mentioned that Kaleshwaram project cost as rupees 71,436 crores even before WAPCOS final DPR submission. అంటే ఈ ఫైనల్ డిపిఆర్ సబ్మిషన్ కంటే ముందే ఈయన 11 ఫిబ్రవరిలోనే, అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్టే 27 మార్చు, మళ్ళీ వీళ్ళు అప్రూవల్ ఇచ్చిందేమో 1/3, కానీ ఆనాడు ప్రధానికి రాసింది అప్రూవల్స్ కోసం వాళ్ళు ఇచ్చినటువంటి కాళేశ్వరం కాస్ట్ ఎస్టిమేషన్ 71,436 కోట్లతోటి ఇది 11 ఫిబ్రవరి 2016లో ఇచ్చారు. అంటే ఒక 20 రోజుల ముందుగానే ప్రధానికి లేఖ కూడా రాశారు. ఇట్లా మొత్తం అంతా సొంతంగా చేసి నడిపించినటువంటి పరిస్థితి. అట్లాగే ద కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ స్పెషల్ పర్పస్ వెహికల్ SPV to plan, appraise, approve, release funds, implement, manage, operate, monitor and evaluate the project and seek financial support has not played its incumbent role. అంటే ఏదైతే KIPCLs ఏదైతే ఉందో వాళ్ళు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఏర్పాటు చేశారో దానికోసం వాళ్ళు ప్లానింగ్లో కానీ, అప్రైజ్లో కానీ, అప్రూవ్లో కానీ, వీటన్నిటిలో కానీ, ఇంప్లిమెంట్ కానీ, మేనేజ్లో కానీ, ఆపరేట్లో కానీ, మానిటరింగ్లో కానీ, ఎవాల్యుయేట్లో ఈ ప్రాజెక్ట్ సంబంధించి అన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత అది ఉన్నప్పటికీ కూడా, అంటే రైజింగ్ లోన్స్, ఇష్యూయింగ్ చెక్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించలేదు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు ఈ రోల్స్ ప్లే చేయడంలో అని క్లియర్గా. అంటే పూర్తిగా ఒకరి ఆధ్వర్యంలోనే, అంటే కేసీఆర్ ఆధ్వర్యంలోనే కాళేశ్వరం మొత్తం నడిచిపోయింది, మిగతా వాళ్ళతో సంబంధాలు లేకుండా. ఇక మొత్తం ఫైనల్ చూద్దాం, ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘమైనటువంటి డాక్యుమెంట్, సుదీర్ఘమైనటువంటి స్టడీయింగ్స్ వచ్చినారు దీంట్లో. అంటే మొత్తం అన్నీ కూడా ఇచ్చారు. ద కమిషన్ షల్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద ల్యాప్సెస్ ఐడెంటిఫైడ్ బై ఇట్ డ్యూరింగ్ ఇట్స్ ఎంక్వైరీ ఇంటూ ద అబోవ్ మ్యాటర్స్ అండ్ ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ ఆన్ ద ల్యాప్సెస్ ఐడెంటిఫైడ్. ఇప్పుడు ఈ 6వ పాయింట్ ఏం చెప్పారంటే, కమిషన్ను స్పష్టంగా మొత్తం ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్లోకి సహా మొత్తం ల్యాప్సెస్ ఉన్నాయి. పొలిటికల్ హెడ్స్ రెస్పాన్సిబుల్, IAS officials responsible, engineers responsible, failure of agencies responsible to take up the damaged works, Kaleshwaram Irrigation Corporation Limited, funding and loans, lack of financial discipline, insurance and dam break analysis. So itla chepparu. అట్లాగే ద కమిషన్ షల్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద ల్యాబ్స్ ఐడెంటిఫైడ్ బై ఇట్ డ్యూరింగ్ ఇట్స్ ఎంక్వైరీ ఇంటూ ద అబోవ్ మ్యాటర్స్. దాంట్లో దెన్ చీఫ్ మినిస్టర్ సోల్ డెసిషన్ మేకర్ ఫర్ మేడిగడ్డ అన్నారమన్ సునీల్ బ్యారేజెస్. అంటే మొత్తం ఈ 3 సంబంధించినటువంటి నిర్మాణాలకి ఒకటే డెసిషన్ మేకర్, ఆయన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. సో ఇక్కడ సోల్ డెసిషన్ మేకర్ ఫర్ మేడిగడ్డ అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజ్, అంటే ఈ 3 బ్యారేజ్ల నిర్మాణానికి కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్దే పూర్తి బాధ్యత అని చెప్పేశారు. ఫంక్షన్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్, డైరెక్టెడ్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్ అండ్ బ్యారేజెస్ పెరిల్, లైబుల్ ఫర్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఇల్లీగాలిటీస్. మళ్ళీ ఇరిగేషన్ మంత్రి యొక్క ల్యాప్సెస్, అలౌడ్ సీఎం టు ఫుల్ఫిల్ డిజైర్స్, లయబుల్ ఫర్ ఇర్రెగ్యులారిటీస్. అంటే ఈయన ముఖ్యమంత్రికి సహకరించి ఫుల్ఫిల్ డిజైర్ అంటే సీఎం యొక్క ఆలోచనల్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించేందుకు, ఆయన కోరికలు తీర్చేందుకు ఈయన సహకరించినట్టుగా లయబుల్ ఫర్ ఇర్రెగ్యులారిటీస్. అట్లాగే ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, ఇదేంటి ఈటల రాజేంద్ర అప్పట్లో టాసిట్ పర్పేట్రర్, అట్లాగే ఆబ్లియోస్, ignorant of financial implications and rules, lacked committee and integrity in safeguarding state finances. అంటే ఆయన బాధ్యత నిర్వర్తించాల, వాళ్ళు ఏది చెప్తే దానికి తలూపాడు. అట్లాగే నెక్స్ట్ ద ల్యాప్సెస్ రిలేటెడ్ టు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్, దట్ ఈస్ దట్ ద చీఫ్ మినిస్టర్ సి కె చంద్రశేఖర్ రావు, ద దెన్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ హరీష్ రావు అండ్ దెన్ ఫినాన్స్ ఈటల్ రాజేందర్ ఆర్ గివెన్ ఇన్ క్రిటికల్ ఫైండింగ్స్ ఆఫ్ ద కమిషన్ ఇన్ ద రిపోర్ట్ ఇన్ ద అబోవ్ స్లైడ్స్. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఎస్కే జోషి డిజిగ్నేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ INCAD, దెన్ చీఫ్ సెక్రటరీ టు చైర్మన్ దానికి KIPCLకి. ఆయన ఏంటి నేచర్ ఆఫ్ ల్యాబ్స్, ఆయన ల్యాబ్స్ ఏంటంటే ఇంప్రాపర్ రోల్ ఇన్ రీ-ఇంజనీరింగ్ అండ్ అప్రూవల్స్, ఫెయిల్ టు ఎన్షూర్ KIPCL ప్రాజెక్ట్స్ వర్ టేకన్ అప్ యాజ్ టర్న్కీ, తర్వాత పార్టిసిపేటెడ్ ఇన్ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ డెసిషన్స్ అండ్ వైలేటింగ్ బిజినెస్ రూల్స్, లయబుల్ ఫర్ సీరియస్ ల్యాప్సెస్.
వీళ్ళందరూ బాధ్యతలు అనమాట. అట్లాగే స్మితా సబర్వాల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ హెల్డ్ నాట్ డెలిజెంట్ ఈజ్ నెగ్లిజెంట్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ హర్ డ్యూటీస్ ఫర్ ఫెయిలింగ్ టు ఎన్ష్యూర్ బిజినెస్ రూల్స్ కంప్లైన్స్ రిగార్డింగ్ క్యాబినెట్ అప్రూవల్స్ లయబుల్ ఫర్ యాక్షన్. వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే. సీరియస్ ల్యాప్సెస్ అట, లయబుల్ ఫర్ యాక్షన్, వీళ్ళందరూ కూడా బాధ్యులే. నాట్ ఇండివిజువల్ నేమ్డ్ అడిషనల్ సెక్రటరీ టు ఫినాన్స్, సెక్రటరీ టు ఇరిగేషన్, వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళకి సంబంధించి కూడా వైలేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ లయబుల్ ఫర్ యాక్షన్. నెక్స్ట్ వీళ్ళంతా కూడా అధికారులు, ఈ అధికారులు అందరూ కూడా తప్పిదమే. అట్లాగే ఈఎన్సీ మురళీధర్ ఇంజనీరింగ్ చీఫ్, ఆయన ఏంటి యాక్టెడ్ విత్ మ్యాలైస్ అండ్ డిజానెస్టీ ఇన్ పుషింగ్ ఫర్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, అంటే ఎస్టిమేట్స్ ఎప్పటికప్పుడు రివైజ్ చేసి మొత్తం అంతా కూడా ఆయనే వాంటెడ్లుగా ఆయన మాలిఫైడ్ ఇంటెన్షన్స్తో చేశాడు అని. డెలిబరేట్లీ సప్రెస్డ్ టు సిడబ్ల్యూసి ద ఫ్యాక్ట్ దట్ వర్క్ వాజ్ టేకన్ అప్ ఆన్ లంప్ సమ్ కాంట్రాక్ట్ బేసిస్, మెలీషియస్ ఇంటెంట్ ఇన్ ప్రపోజింగ్ RE అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్, లైబుల్ ఫర్ డిజానెస్ట్ సప్రెషన్ అండ్ ఓవర్ రీచ్ ఆఫ్ అథారిటీ, అంటే అధికార దుర్వినియోగం, అట్లాగే డిజానెస్ట్ అంటే సిన్సియారిటీ లేకపోవటం, హానెస్ట్ లేకపోవటం, అట్లాగే ఆ రిపోర్ట్స్ ఏదైతే నొక్కి పెట్టాడో కోల్డ్ స్టోరేజ్లో పెట్టాడో దానికి సంబంధించి ఈయన బాధ్యులు. మెంబర్స్ ఆఫ్ హై పవర్ కమిటీ, సీనియర్ ఇంజనీర్స్ అండ్ కమిటీ మెంబర్స్ improperly facilitated decision to the shift barrage locations without technical mandate, approved RE without proper diligence, ignored WAPCO's DPR and justified inflated costs. ఇదంతా కూడా అధికారులు ఎక్కడెక్కడ ఏ దగ్గర అధికారుల తప్పిదాలు ఉంది అని. అట్లాగే ఏజెన్సీస్ ఏం చేశాయి, నవయుగ కానీ ఆఫ్కోన్స్ కానీ హ్యాండ్ ఇన్ గ్లోవ్ విత్ ప్రాజెక్ట్ అథారిటీస్, అంటే అధికారులందరినీ కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంది అని. అట్లాగే యాక్టెడ్ విత్ మ్యాలిషియస్ ఇంటెన్షన్ ఫర్ అన్డ్యూ బెనిఫిట్, అంటే వాళ్ళ బెనిఫిట్స్ కోసం తప్పుడు ఇంటెన్షన్స్ తోటి చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే రెస్పాన్సిబుల్ ఫర్ రెక్టిఫైయింగ్ డిఫెక్ట్స్ అట్ దేర్ కాస్ట్, ఒబ్టైన్ ఫాల్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్, అంటే ఇంకా కంప్లీట్ కాకుండానే ఫేక్ ఇచ్చారంట కంప్లీషన్ సర్టిఫికేట్స్ కూడా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్. ఇట్లా వీళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా ఇచ్చారు. అట్లాగే వీళ్ళు కీ ఫైండింగ్స్ ఏంటి దీంట్లో, నో ప్రాపర్ ప్లానింగ్, రాంగ్ ఎస్టిమేట్స్, ఇల్లీగల్ అప్రూవ్స్, అంటే ప్రాపర్ ప్లానింగ్ లేదు, ఎస్టిమేట్స్లో తప్పులు ఉన్నాయి, తప్పులు తడగ్గా ఉన్నాయి, అట్లాగే అప్రూవల్స్ కూడా ఇల్లీగల్గా ఉన్నాయి. అట్లాగే కాంట్రాక్ట్స్ అవార్డెడ్ ఇల్లీగలీ, లంప్ సమ్ వర్సెస్ టర్న్కీ, అట్లాగే రివైజ్ ఎస్టిమేట్స్, మెలిషియస్ అన్డ్యూ ఫేవర్స్ టు ద ఏజెన్సీస్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద టైమ్ గ్రాంటెడ్ కొలిసివ్లీ, డిజైన్స్ ఫండమెంటలీ డిఫెక్టివ్ barrages and dams, poor quality control, defective construction, no operation and maintenance, no manuals, no agreements, illegal completion certificates and bank guarantee releases, financial mismanagement, heavy OBBs, no revenue of KIPCL. అట్లాగే ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ వస్తే మ్యాసివ్ కాస్ట్ ఓవర్ రన్స్, అంటే ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు తగలెట్టారు. అట్లాగే ఇన్ఫ్రక్టియస్ ఎక్స్పెండిచర్, బర్డన్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, మొత్తం ఇట్లా క్లియర్గా ఉంది. మొత్తం అంతా కూడా ఫైనల్ సమ్మరీ ఆఫ్ ఫైండింగ్స్ ఏంటంటే, ద కమిషన్ కంక్లూడ్స్ దట్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ వాస్ క్యారెక్టరైజ్డ్ బై rampant and brazen procedural and financial irregularities. The report underscores that the Kaleshwaram project, intended as a lifeline of the state of Telangana, became a colossal waste of public money due to a profound failure of governance, planning, technical oversight and financial discipline driven by individual decisions and undue influence of political leadership. అంటే తెలంగాణకు జీవధారగా చెప్పుకుని లైఫ్ లైన్గా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్త వీళ్ళు ఇండివిజువల్గా సెల్ఫ్ డెసిషన్స్, పబ్లిక్ మనీని మిస్యూజ్ చేసి ఆ మొత్తం ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నెన్స్కి దారితీసినటువంటి పరిస్థితి. అంటే కేవలం కొందరు ఇండివిజువల్ డెసిషన్స్ వల్ల, పొలిటికల్ లీడర్షిప్ యొక్క దానివల్ల పూర్తిగా మొత్తం కాళేశ్వరాన్ని ముంచేసినటువంటి పరిస్థితి. కాళేశ్వరం నిజంగానే సీఎంగా కూలేశ్వరం అయిపోయినటువంటి పరిస్థితి. ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్ డేటెడ్ 31/7/2025 pertaining to allegations of irregularities and embezzlement of public funds through corrupt practices in the construction of the Medigadda, Annaram and Sundilla bridges of the Kaleshwaram project is now placed. So, ఇది మొత్తం పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చేసింది కాళేశ్వరం సంబంధించి. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ క్యాబినెట్ డిస్కషన్ అయింది. సో ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి, అట్లాగే స్పష్టంగా లయబుల్స్ అంటే వీళ్ళే బాధ్యులు అంటూ కూడా గతంలో కేసీఆర్ని పూర్తిగా స్పష్టంగా ఎక్కడెక్కడ ఏ పాత్రలు ఎక్కడెక్కడ జరిగింది, అప్రూవల్స్ ఎట్లా, ఇంకోటి ఏంటి, మొత్తం అన్ని కూడా డీటెయిల్గా ఇచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అట్లాగే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ తోటి మొత్తం అంతా కూడా ప్రభుత్వం సమర్పించినటువంటి నేపథ్యం. ఇది కాళేశ్వరం సంబంధించినటువంటి బ్రీఫ్ రిపోర్ట్ మన ముందుంది. ఈ బ్రీఫ్ రిపోర్ట్ కూడా చాలా వరకు కీ ఫైండింగ్స్ కనిపిస్తున్నాయి. ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా స్పష్టంగా జరిగినట్టుగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిగ్గు తేల్చినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరిని కూడా అధికారులను బాధ్యులను చేస్తా,
పొలిటికల్ లీడర్షిప్ని బాధ్యులు చేస్తా, మొత్తం ఇండివిజువల్ డెసిషన్స్, ఫినాన్షియల్ ఇష్యూస్లో కానీ, లేకుంటే కరప్షన్ జరిగినటువంటి వ్యవహారంలో కానీ, లేదంటే కనుక ఏజెన్సీస్ చేసినటువంటి తప్పిదాలు, అధికారులు చేసినటువంటి తప్పిదాలు, అట్లాగే మొత్తం రిపోర్ట్స్ని కోల్డ్ స్టోరేజ్లో తొక్కిపెట్టేటువంటి వ్యవహారాలు అన్నీ మొత్తం బట్టబయలు చేశారు. సో ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఎందుకంటే కేసీఆర్ కూడా ఇప్పటికే ఒక రకంగా కాళేశ్వరం టెన్షన్లో ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా కేసీఆర్, ఈటల రాజేందర్ అట్లాగే హరీష్ రావు అప్పటి మంత్రులకి, అప్పటి సీఎంకి ఖచ్చితంగా ఉచ్చు బిగిసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కాళేశ్వరం వ్యవహారంలో. సో మీరు కూడా ఈ రిపోర్ట్ మొత్తం చూసిన తర్వాత జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ మీద మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.